హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోనికాస్ హోమ్ స్టూడియో. ఈరోజు మనం చేపల పులుసు ఎలా చేయాలో చూద్దాం. చేపల పులుసు తయారీకి కావలసిన పదార్థాలు: చేపలు 1 కేజీ, కారం 3 టేబుల్ స్పూన్స్, ధనియాల పౌడర్ 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, ఉల్లిపాయలు 5 మీడియం సైజ్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 3 టీ స్పూన్స్, ఆయిల్, జీలకర్ర మెంతుల పౌడర్ 1 టీ స్పూన్, చింతపండు 100 గ్రామ్స్, పల్లీ పౌడర్ 3 టీ స్పూన్స్. ముందుగా ఒక బౌల్లో చేపలు వేసి నీరు పోసి కాస్తంత ఉప్పు వేసి నీట్గా చేపలని శుభ్రం చేసుకోవాలి. శుభ్రపరిచిన తర్వాత ఇలా జాలి ఉన్న బౌల్లో వేస్తే నీరంతా పోతుంది. ముందుగా ఒక ప్లేట్ తీసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు, ధనియాల పౌడర్, గరం మసాలా, ఆయిల్ వేసి ఇలా కలుపుకున్న పేస్ట్ని చేపలకు పట్టించాలి. తర్వాత చింతపండు రసం రెడీ చేసుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని ఆయిల్ మరియు ఆనియన్స్ వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని మిక్సీ జార్లో తీసుకొని పల్లీ పౌడర్ వేసి ఇలా పేస్ట్ రెడీ చేసుకోవాలి. తర్వాత అదే బౌల్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని చేపలని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన చేపల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని అదే బౌల్లో కొద్దిగా ఆయిల్, కొన్ని ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ధనియా పౌడర్, గరం మసాలా వేసి కొద్దిగా కలిపి చింతపండు రసం పోసి కొద్దిగా మరగనివ్వాలి. మనం ముందుగా రెడీ చేసుకున్న ఆనియన్ పల్లీ పేస్ట్, జీలకర్ర మెంతుల పౌడర్, గరం మసాలా, కొద్దిగా నీరు పోసి బాగా మరగనివ్వాలి. మనం ముందుగా ఫ్రై చేసుకున్న చేప ముక్కల్ని వేసి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. గుమగుమలాడే చేపల పులుసు రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వెరైటీ వంటకాలతో కొత్త డిజైనర్ వీడియోస్తో మళ్ళీ మేము ముందుంటాను. అంటిల్ దెన్ బాయ్.